హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రష్ 143. అండ్ ప్రజెంట్ వచ్చేసి నాగోల్కి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలిసిందే ద మోస్ట్ ఫేమస్ షెట్ రాహుల్ కళాకార్. అండ్ ఇక్కడ వచ్చేసి విగ్రహాలన్నీ రెడీ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసారు. అండ్ పెయింటింగ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. అండ్ పెయింటింగ్ కూడా తొందరలో మనకు 1 వీక్లో అయితే స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు అన్న వాళ్ళు. అయితే నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు అయితే రెడీ చేసారు. అండ్ ప్రతి మోడల్ ఈసారి హైలైటే. అండ్ ప్రతిదీ మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది మనకు వచ్చేసి ఎగ్జాక్ట్గా మన నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, మెయిన్ రోడ్కి. అండ్ కంపల్సరీ ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పెయింటింగ్ అప్డేటే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మొత్తం విగ్రహాలు అప్డేట్ చూసుకుందాం, ఏమేమి విగ్రహాలు రెడీ అయినాయి, ఏమేమి మోడల్లో ఉన్నాయని కంప్లీట్గా. అండ్ కమాన్ వచ్చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే రాగానే మనకి ఎంట్రన్స్లోనే మనకు చూసుకోవచ్చు ద బిగ్గెస్ట్ వినాయకుడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు వినాయకుడిని అయితే. అండ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చాలా బాగుంది. అండ్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ అండ్ చూసుకోవచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నెక్స్ట్ లెవెల్ సెటప్ చేసారు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వినాయకుడు వచ్చేసి మనకు కాలుపైన కాలేసుకొని కూర్చొని 4 చేతులతో అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ గదనైతే డిజైన్ చేసారు అన్నవాళ్ళు. గద కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మొత్తం వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అండ్ ఆల్మోస్ట్ మనకు 12 feet వరకు ఉంటుంది. విత్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకు 12 feet వరకు అయితే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు మనకు 4 hands ఏ విధంగా డిజైన్ చేసారు అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం అయితే చూడడానికి. చూసారు కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ మీకు ఒకసారి దగ్గర నుంచి చూసుకోవచ్చు మనకు ఆ ఫేస్ లుకింగ్ కానీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసారు వర్క్. అండ్ బ్యాక్గ్రౌండ్తో హైలైట్ మనకు బొప్ప వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్తో అయితే హైలైట్. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ చూసారు కదా ఇక్కడ మనకు పిల్లో డిజైన్ చేసారు వినాయకునికి. అండ్ నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఇంకో మోడల్స్ ఉన్నాయి, అది కూడా చూసేసుకున్నాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక డిజైన్ వచ్చేసి మనకు శంకరుడి భగవాన్ రూపం, మనకు శివుడి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. అని చూసుకోవచ్చు. అండ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే మనకు వినాయకుడు 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ రుద్రాక్షలు కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఎగ్జాక్ట్గా శివుడి రూపం కనిపించాలి కాబట్టి ఆ విధంగా అయితే డిజైన్ చేసేసారు. అండ్ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది దేవతలతో అయితే మనకు రావడం జరిగింది. అండ్ సింబల్స్ అండ్ మెయిన్గా సింబల్స్ అండ్ దేవతలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్లో. అండ్ విగ్రహం కూడా చాలా గుడ్ లుకింగ్ ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చూసారు కదా నెక్స్ట్ లెవెల్ మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫుల్ అవుట్పుట్. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ అప్డేట్. ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ మీకు ప్రతిదీ ఇప్పుడు డీటెయిలింగ్గా చూపిస్తా. వీడియో చూసేవాళ్ళు కంపల్సరీ స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ అన్ని మోడల్స్ అయితే డీటెయిల్గా చూపిస్తా. నెక్స్ట్ ఓన్లీ పెయింటింగ్ అప్డేట్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి, మీకు విగ్రహాలు అయితే చూడాలనుకుంటే. అండ్ వచ్చేసండి బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్న వాళ్ళ దగ్గర, రాహుల్ కళాకార్. అండ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ షెడ్ ఇన్ నాగోల్. చాలా బాగుంటాయి విగ్రహాలు ఇక్కడ. అండ్ ఇంకా నెక్స్ట్ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. అండ్ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, ప్రతిదీ డీటెయిలింగ్గా మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చి మనకు విగ్రహం అయితే అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ శంకర్ భగవాన్ మోడల్. అండ్ చూసుకోవచ్చు ఎవరైనా. అండ్ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి స్క్రీన్ పైన అయితే అన్న వాళ్ళు ఏమంటే వేస్తాను కంపల్సరీగా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు కలకత్తా డిజైన్ మోడల్ గణేష్. అండ్ మనకు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో విగ్రహం. వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 10 feet ఉంటుంది. విత్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఒక రేంజ్లో ఉంది. అండ్ ప్రిపరేషన్ చాలా బ్యూటిఫుల్గా తయారు చేసారు. ఆ పైన చూసుకోవచ్చు మనకు ఆ ఫేస్ కట్ కానీ అంతా కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఎలిఫెంట్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ వినాయకుడు చూసుకోవచ్చు మనకు సిట్టింగ్ పొజిషన్లో అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు 4 చేతులతోని. అండ్ ఆ ఇయర్స్ కూడా చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి వినాయకుడికి చూడడానికి. అండ్ వినాయకుడే చాలా అట్రాక్టింగ్గా ఉన్నాడు, ఎందుకంటే దిస్ ఇస్ ఫేమస్ మోడల్. అండ్ చాలా ఇష్టపడతారు మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత చూడడానికి చాలా ఇష్టపడతారండి కంపల్సరీగా. అండ్ చూసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్నేక్, వినాయకుడు బొజ్జ చుట్టూ మనకి స్నేక్ని అయితే ఏ విధంగా డిజైన్ చేశారో నెక్స్ట్ లెవెల్ డిజైన్ చేశారు. అండ్ మనకు వచ్చేసి వినాయకుడు నంది పైన అయితే కూర్చొని ఉంటాడు. అండ్ మన నంది కూడా ఏ విధంగా డిజైన్ చేశారో చూసుకోవచ్చు మనకి. అండ్ నంది మహారాజు కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ పైన చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ కూడా, ఈ గంటలు మనకు నందికి చూడడానికి చిన్న చిన్న గంటలు అన్నీ కూడా డిజైన్ చాలా బ్యూటిఫుల్గా సెట్ చేశారు.
అండ్ వినాయకుడు అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ మనకు మెయిన్గా వచ్చేసి మన మూషికవానం అండ్ ఇక్కడ డిజైన్ చేసారు. మూషికవానం అయితే కింద మనకు వినాయకుడి కాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అండ్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం మొత్తం. అవుట్పుట్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. అది చూడొచ్చు. ఇది వచ్చి మనకు వచ్చేసి విగ్రహం ఫుల్ అవుట్పుట్. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కంపల్సరీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి, బుక్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్ మెయిన్గా వచ్చేసి మనకు ఈ షెడ్లో బిగ్గెస్ట్ విగ్రహం ఆల్మోస్ట్ మనకు 15 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్తోనే. నెక్స్ట్ లెవెల్ విగ్రహం అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ చాలా ఇష్టపడతారు చూడడానికి. అండ్ చాలా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, చాలా డీటెయిల్స్ ఉంటాయి విగ్రహంలో. అండ్ చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది మనకు విగ్రహం కూడా. అండ్ వినాయకుడు ఆల్మోస్ట్ మనకు 12 feet వరకు ఉంటాడు సిట్టింగ్ పొజిషన్లో. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఉంటుంది దీంట్లో. మొత్తం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ పైన చూసుకోవచ్చు మనకు నెమలి అయితే వచ్చింది. మనకు నెమలిని అయితే డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్లో. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో అయితే నాలుగు చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ ఫేస్ వర్క్ కానీ బాడీ వర్క్ కానీ చాలా డీటెయిలింగ్గా కంప్లీట్ చేశారు. అండ్ ఆభరణాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు మనకు వినాయకుడికి చూసుకోవచ్చు. బాడీ పైన ఆభరణాల డిజైనింగ్ ఎక్కువ ఉంది. అండ్ మనకు లుకింగ్ వచ్చేసి ఆభరణాలతోనే ఉంటుంది. మనకు మెయిన్ గోల్డ్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది చూసుకోవచ్చు మనకు వినాయకుడు ఏ విధంగా ఉన్నాడో. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు అర్ధనారేశ్వరుడు అంటారండి. మనకు అర్ధనారేశ్వరుని అయితే డిజైన్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకు చూసుకోవచ్చు. అండ్ ఒక దిక్కు శివుడు, ఒక దిక్కు పార్వతి అన్నట్టు మనకు భలే డిజైన్ చేశారు. అండ్ అక్కడ స్నేక్ కూడా మీరు చూడవచ్చు. ఆ స్నేక్ మనకు శివుడి భుజం పై నుంచి మనకి కిందికి వస్తున్నట్టు అయితే డిజైన్ చేశారు. చాలా బాగుంది విగ్రహం అయితే. ఆల్మోస్ట్ మనకు 5 feet ఉంటుందండి ఆ విగ్రహం వచ్చేసి మనకు సైడ్ విగ్రహాలు. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి ఒక రథం పైన అయితే కూర్చున్నట్టు డిజైన్ చేశారు. అండ్ ఆ రథాన్ని వచ్చేసి మనకు రెండు నంది విగ్రహాలు, మనకు 2 నంది విగ్రహాలను కూడా డిజైన్ చేశారు. అంటే ఆ నంది మన రథాన్ని లాక్కెళ్తున్నట్టు మనకైతే కాన్సెప్ట్. అని చూసుకోవచ్చు. వీటిపైన మనకు డీటెయిలింగ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో కంప్లీట్గా వర్క్ కానీ చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్సే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ రియల్గా మనం రావులకు చూడొచ్చు. బండి కట్టినప్పుడు ఇట్లాంటి తాళ్ళు కడతారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ గంటలు కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. గంటలు నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ ఇదంతా కాన్సెప్ట్. చిన్న చిన్న వర్క్స్ కూడా అండ్ 2 డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి. అండ్ చూసారు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రథం బండి అండ్ చక్రాలు మనం చూసుకోవచ్చు. చక్రాలు కూడా ఏ విధంగా డిజైన్ చేసారో విగ్రహానికి. చాలా అంటే చాలా నీట్గా అండ్ బ్యూటిఫుల్గా కనబడుతుంది మనకు. అండ్ కంపల్సరీ అండి చూసుకోవచ్చు. ఎవరైతే పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటున్నారో ఆల్మోస్ట్ 15 feet వరకు అయితే ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో అండ్ ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు. కంపల్సరీ నెక్స్ట్ లెవెల్ విగ్రహం. అండ్ మీకు తొందరగా బుక్ అయితే చేసుకోండి. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మనకి. అండ్ ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ విగ్రహం. అండ్ ఇంకా నెక్స్ట్ విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. కమా యా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొక విగ్రహం అండి. ఆల్మోస్ట్ మనకు 8 feet వరకు అయితే ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ ముంబై టైప్ విగ్రహం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ విగ్రహం. అండ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది. విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు 8 feet వరకు ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో వచ్చేసి ఎలిఫెంట్ తొండం అయితే లేపినట్టు డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. అండ్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ పక్కన కూడా మనకు రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ మనకు ఎలిఫెంట్ హెడ్స్ చూసుకోవచ్చు. మనకు ఎలిఫెంట్ హెడ్ అనేది డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మస్తు అనిపిస్తుంది. అండ్ ముంబై టైప్ కాబట్టి మనకు ఒకసారి ఫేస్ వర్క్ చూసుకోవచ్చు మనం ఎట్లా చేసారు అనేది. ఆ ఫేస్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి లుకింగ్. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. రాయల్టీగా మనకు వినాయకుడు రాయల్టీగా కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నట్టు అయితే డిజైన్ చేశారు. అండ్ మన మూషిక వాహనం చూసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మనకు వచ్చేసి మూషిక వాహనం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టు అయితే డిజైన్ చేశారు మనకి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే విగ్రహం. అండ్ చూసుకోవచ్చు వినాయకుడు తగ్గట్టు మనకు రాయల్టీలో మనకు మూషిక వాహనాన్ని కూడా తగ్గించలేదు. అండ్ మూషిక వాహనం కూడా మనకు రాయల్టీగా సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది వచ్చేసి మనకు ఫుల్ అవుట్పుట్ అండి మీకు విగ్రహం. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. ఆల్మోస్ట్ మీకు పెయింట్ అయిన తర్వాత కూడా మంచి అప్డేట్ అవుతుంటుంది విగ్రహాల గురించి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈసారి మనకు 2025లో మనకి ట్రెండింగ్ గణేష్ అంటే ఈ గణపతి అండి. ఆల్మోస్ట్ మనకు 10 feet విత్ బ్యాక్గ్రౌండ్. అండ్ చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి విగ్రహంలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ ఇట్లాంటి విగ్రహం చాలామంది పెట్టాలని అనుకుంటారు. అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ చాలా వైరల్లో ఉంటారు. పెట్టిన వాళ్ళు కూడా చాలా
నెక్స్ట్ లెవెల్ లుకింగ్ ఉంటుంది షెడ్కి. అండ్ చూసుకున్నట్టయితే మనకు విగ్రహం చూసుకోవచ్చు, మన డీటెయిలింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన ఇండియా అండి. చూస్తారు కదా, మన ఇండియన్ సింబల్ అయితే పెట్టేసారు, మన ఇండియా సింబల్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేసారు. అండ్ మధ్యలో వచ్చేసి మనకు భారత్ మాత, అండ్ మనకు భారత్ మాత కూడా ఆశీర్వాదం ఇస్తున్నట్టయితే డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మనకు రైట్ సైడ్లో చూసుకుంటే ఛత్రపతి శివాజీ గారిని అయితే డిజైన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ గారిది ఆల్మోస్ట్ 2 feet ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకు వినాయకుడి దగ్గర, అండ్ వినాయకుడి దగ్గర చూసుకుంటే మన రైతు, మన దేశానికి వెన్నుముక్క. అండ్ వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్గా మెయిన్గా, అండ్ మన దాంట్లో మన ఇండియాలో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటివో అనేది విగ్రహంలో అయితే డీటెయిలింగ్గా చూపించేసారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సోల్జర్, మన ఆర్మీని అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ చూసారు కదా, అండ్ ఆర్మీని కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు న్యాచురల్గా. అండ్ వచ్చేసి మనకి కింద ఆర్మీ ట్యాంకర్ అయితే ఉంటుంది, మన యుద్ధం చేసే ట్యాంకర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్యాంకర్ కూడా చాలా న్యాచురల్గా డిజైన్ చేశారు. అండ్ మనకు వచ్చేసి విగ్రహం వచ్చేసి వినాయకుడు సెట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు, మనకు 4 handsతో అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ మొత్తం బాడీ పైన ఆభరణాల వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కండువా, మనకి మెయిన్గా వినాయకుడికి మెడలో కండువా అయితే డిజైన్ చేశారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా, విగ్రహం మన హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా ఉంది హెయిర్ స్టైల్ కూడా. అండ్ చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఇది అవుట్పుట్. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ మూషిక వాహనం అండి, చూసుకోవచ్చు మనకు చిన్నగా డిజైన్ చేసారు లెఫ్ట్ సైడ్లో. అండ్ విగ్రహం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీకు అందరికీ పర్ఫెక్ట్గా నచ్చుతుంది. ఈ 2025లో ట్రెండింగ్ గణేష్ కంపల్సరీ. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారో, ఇది వచ్చి అవుట్పుట్. అండ్ ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ కమాన్ వచ్చేసి అవి కూడా చూపించేస్తా. అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఇట్లాంటి బ్యూటిఫుల్ విగ్రహాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అండ్ కమాన్ వచ్చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో 4 చేతులతోనైతే దర్శనం అయితే ఇస్తున్నాడు, చూసుకోవచ్చు. అండ్ హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 8 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్. వినాయకుడికి మనకి బ్యాక్గ్రౌండ్ కూడా అవైలబుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం చూడడానికి కూడా. అండ్ బ్యూటిఫుల్గా సింపుల్గా నీట్గా ఉంటుంది, వర్క్ అయితే చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ ఫేస్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇయర్స్కి చూసుకోవచ్చు, ఇయర్స్కి కూడా మనకు జ్యువెలరీ వర్క్ లాగా డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ కూడా. అండ్ కంప్లీట్గా ఇది వచ్చేసి ఫుల్ అవుట్పుట్ విగ్రహం. అండ్ మనకు పంచ వర్క్ కూడా ఉందండి, చూసుకోవచ్చు. ఈ వినాయకుడికి పంచ వర్క్ కూడా సపరేట్గా డిజైన్ అయితే చేసారు. అండ్ వినాయకుడికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక పిల్లో అయితే పెట్టారు. అండ్ ఒక రాయల్టీగా చైర్లో కూర్చున్నట్టయితే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు, చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం సింపుల్గా. అండ్ వచ్చేసి ఇదే విగ్రహం మనకు ఇంకొక బ్యాక్గ్రౌండ్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు, మనకు పైన దేవత బ్యాక్గ్రౌండ్తోని. అండ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే డిఫరెన్స్. అండ్ వినాయకుడు అయితే సేమ్ మనకు అదే హైట్ అండ్ అదే విగ్రహం, బట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఆ బ్యాక్గ్రౌండ్కి ఈ బ్యాక్గ్రౌండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు కల్చం అంటారు. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు కల్చంలు. అండ్ చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ దేవత చాలా బ్యూటిఫుల్గా డిజైనింగ్ ఉందండి బ్యాక్గ్రౌండ్. అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్. అండ్ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో గణపతి ఆల్మోస్ట్ 12 feet ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ అండ్ లంబు గణేష్. అండ్ ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ కాన్సెప్ట్, సింపుల్గా మనకి నీట్గా కూర్చొని వినాయకుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ వచ్చేసి బొజ్జ వినాయకుడు చాలా లంబుగా ఉంటాడు. అండ్ ఈ వినాయకుడు స్పెషాలిటీ ఏంటంటే, ఈ వినాయకుడిలో మనకి ఫేస్ వర్క్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఫేస్ చూసుకుంటే మనకు ఆ ఫేస్ వర్క్ కానీ అంతా కూడా బాడీ వర్క్ కానీ చాలా బ్యూటిఫుల్గా పెద్దగా డిజైన్ చేస్తారు. అది చూడడానికి చాలా లంబుగా కనబడతాడు, మనకు లంబు వినాయకుడు అనుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఆయన చూసుకోవచ్చు, ఆభరణాలు ఎంత డీటెయిలింగ్గా కంప్లీట్ చేసారో. అండ్ ఫేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి నీట్గా. అండ్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు అండి. అండ్ వినాయకుడు అవుట్పుట్ మనకి పెయింటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది ఏ విధంగా కనిపిస్తాడు అనేది.
అండ్ అక్కడ చూసుకోవచ్చు మనకి తొండం పైన కూడా ఆభరణాల వర్క్ అనేది ఏ విధంగా డిజైన్ చేశారో, అండ్ బొట్టు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని పెట్టారు. అండ్ త్రిశూలం వచ్చేసి అండ్ ఓం వచ్చేసి పెట్టారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫేస్ పైన, తొండం పైన. అండ్ చూశారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకు ఫుల్ అవుట్పుట్ సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. యా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక విగ్రహం అండి. అది చూసుకోవచ్చు, మనకు కలకత్తా మోడల్ అంటారు. అండ్ సిట్టింగ్ పొజిషన్ చాలా సింపుల్గా నీట్గా సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ మనకు వచ్చేసి 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ స్పెషల్గా మనకి అట్రాక్టింగ్ అనేది ఫేస్ వర్క్ అండ్ ఇయర్ వర్క్. ఆ ఇయర్ వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆ ఇయర్స్ పైన కూడా చూసుకోవచ్చు మనకి ఆభరణాల వర్క్ అనేది ఏ విధంగా జ్యువెలరీ వర్క్ అనేది డిజైన్ చేశారు. అండ్ తొండ పైన చూసుకోవచ్చు మనకు ఓం. అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫేస్ లుకింగ్ కాన్సెప్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది విగ్రహం చూడడానికి. అండ్ అట్రాక్ట్ అయిపోతారు. సింపుల్గా అనుకున్నా కూడా మనకి విగ్రహం చూడంగానే పబ్లిక్ అనేది అట్రాక్ట్ అయిపోతారు. అండ్ మనకు వచ్చేసి కిరీటం పైన కిరీటం కూడా డిజైన్ చేశారు విగ్రహానికి. అండ్ సింపుల్గా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న వినాయకుడి బొమ్మలు అయితే డిజైన్ చేశారు మొత్తం కింద బార్డరింగ్. అండ్ మనకు వచ్చేసి మనకు రైట్ సైడ్లో వచ్చేసి మూషిక వాహనం అయితే డిజైన్ చేశారు చిన్నగా. అండ్ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వచ్చేసి ఆపోజిట్లోనే మనకి ఇంకో వినాయకుడు అండి. అండ్ చూసుకోవచ్చు ఎలిఫెంట్ హెడెడ్ అంటారు. ఎలిఫెంట్ హెడెడ్ విగ్రహం మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 6 to 7 feet విత్ బ్యాక్గ్రౌండ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిట్టింగ్ పొజిషన్. అండ్ మహారాజ్ చైర్లో సిట్టింగ్ పొజిషన్లో మనకు వినాయకుడు అయితే 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చూసుకోవచ్చు వర్క్ జ్యువెలరీ వర్క్ అనేది ఎక్కువ ఉంది వినాయకుల్లో. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ థీమ్, మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక డిఫరెంట్ థీమ్తోనైతే తీసుకున్నారు. అండ్ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, చిన్నగా క్యూట్గా. అండ్ వినాయకుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 5.5 ఉంటాడు, 5 feet వరకు అయితే ఉంటాడు. అండ్ చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎవరైతే చిన్న విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో బ్యూటిఫుల్గా అండ్ అట్రాక్టివ్గా అండ్ విగ్రహం అయితే చూసుకోవచ్చు మీరు కంపల్సరీగా. అండ్ ఇక్కడ మనకు చిన్నగా మూషిక వాహనం అయితే డిజైన్ చేసి చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు చాలా నచ్చిన విగ్రహం అండి ఇది, చాలా బాగుంది. అట్రాక్ట్ అయిపోవచ్చు, చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు. చాలా నీట్గా ఉంది. ఆ ఇయర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ రియల్ ఎలిఫెంట్ ఇయర్స్ చూస్తే మనకు అండ్ ఏ విధంగా కనబడతాయో మనకు ఎలిఫెంట్ హెడెడ్ అంటాం కాబట్టి మనకు ఆ విధంగా డిజైన్ చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి. అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్. అండ్ ఇది వచ్చేసి మనకు ఇంకో గణేష్ అండి. అండ్ చూసుకోవచ్చు మనకి వినాయకుడు అయితే సింపుల్గా ఏ బ్యాక్గ్రౌండ్ ఏం ఉండదు, ఏ హడావిడి లేకుండా మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, మహారాజ్ చైర్లో సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో సింహం తలని అయితే డిజైన్ చేశారు. పంచ వర్క్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. అండ్ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది, సింపుల్గా ఉంటుంది, హడావిడిగా ఉండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకు ఫుల్ అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫేస్ వర్క్ కానీ కిరీటం వర్క్ కానీ చూసుకోవచ్చు మనకు ఏ విధంగా డిజైన్ చేసారనే. అండ్ ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ అండి. అండ్ మూషిక వాహనం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద లడ్డు పట్టుకొని. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్న వాళ్ళ దగ్గర అయితే అప్డేట్. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందరకైతే వస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పెయింటింగ్ అప్డేట్. ఓన్లీ పెయింటింగ్ అప్పుడైతే మనం మళ్ళీ కలుగుతాం. ఇక్కడ మళ్ళీ వీడియో అయితే మీకు పెడతాను, కంపల్సరీ అది కూడా సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఏ షెడ్లో వీడియోలు చేసినా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇదే సపోర్ట్ కంటిన్యూ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో మేము ముందరకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.